నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి సీఎం పెద్దపీట వేసి లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని గిరింపేట మున్సిపల్ హైస్కూల్ నియోజకవర్గ పరిధిలోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో విద్యార్థులు పోటీ పడే విధంగా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిచ్చి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొదటి విడత 3000 మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను పంపిణీ చేయగా రెండో విడత 1631 మందికి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ట్యాబ్లు దుర్వినియోగం కాకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ విజేంద్రరావు, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాఠశాల హెచ్ఎం గారికి మన విద్యాశాఖలో ముఖ్యమైన కార్యక్రమం మనం ఎన్నో చూస్తున్నాము. విద్యా సంవత్సరం మొదలైన దగ్గర నుంచి జగనన్న విద్యా కానుక, మరి అలాగే టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అలాగే జగనన్న గోరుముద్ద కానీ, ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో నిర్వహించుకోవడము, మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు మరి ఈ బైజూస్ ట్యాబ్స్ పిల్లలకి ఇవ్వడంలో కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి 21,000 మంది పిల్లలు కూడా 8th క్లాస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులందరూ మరి అందజేయడం జరుగుతుంది. మరి గత సంవత్సరమే ఉపాధ్యాయులు కూడా ఈ ట్యాబ్స్ అందించడము, వాళ్ళ ద్వారా పిల్లలకి చక్కగా మరి ఎడ్యుకేషన్ అందించడానికి భాగంగా మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో మనందరం భాగస్వామై మన పిల్లలు మరి తల్లిదండ్రులు కూడా ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను మనం గుర్తించుకోవాలి. మొట్టమొదటిగా తెలియజేస్తూ జగనన్న పుట్టినరోజు ఈరోజు పిల్లల సమక్షంలో ఈ బైజూస్ ట్యాబ్లు పంచడం అనేది చాలా మహోన్నతమైన కార్యక్రమం. ఈరోజు మనం చేసుకుంటున్న ప్రోగ్రాం ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఒక్క శుభదినములో పిల్లలకు 8th క్లాస్ చదువుతున్న పిల్లలకు చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు 1631 మంది 8th క్లాస్ చదువుతున్న రెండవ విడతలో ఈరోజు ట్యాబులు దానికి సంబంధించిన కంటెంట్లు కూడా నింపి పిల్లలకు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. దీనికి మన డిఈఓ గారు, డివైఈఓ గారు, ఎంఈఓలు గారు, ఉపాధ్యాయులు వాళ్ళు కూడా దీనికి హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకుతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ ట్యాబులు ఇచ్చి పిల్లల 8వ క్లాస్ చదువుకున్న విద్యార్థినులందరికీ కూడా ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్లు చాలా ఉపయోగపడుతూ ఉంది. మా ఉపాధ్యాయ బృందం పిల్లలకి ట్యాబ్స్ పట్ల సరైన అవగాహన కల్పించి వాళ్ళు విద్యాభివృద్ధిలో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాసులు, లింగంమూర్తి మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్లో 18 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వేతనాల ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తారని హామీ ఇచ్చినట్లు గుర్తు చేస్తూ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా జేఈసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైగా వివిధ రకాల విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తున్నాము. అందులో
సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, మెసెంజర్లు, అదేవిధంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఈ ఐఆర్పీలు, ఈ విధంగా అందరూ కూడా కాంట్రాక్ట్ బేసిస్ గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ అప్పుడు పాదయాత్రలో కూడా కలవడం జరిగింది మా సంఘం తరఫున. సార్, మేము ఇన్నాళ్ళుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము, మాకు ఉద్యోగ భద్రత లేదు, మాకు కనీస వేతనం కూడా అమలు చేయలేదు అని ముఖ్యమంత్రి గారిని అడగగా స్వయంగా నేనే కూడా అడిగాను. సార్ గారు దానికి స్పందించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అని ఆ రోజు నాకే స్వయంగా చెప్పారు. మా సంఘం కూడా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా తమ సర్వీసులు క్రమబద్ధీకరించబడతాయని, వేతనాలు పెరగడం ద్వారా తమ కుటుంబాల్లో కూడా వెలుగులు నిండుతాయనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే 4.5 సంవత్సరం గడిచినప్పటికీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క వేతనాలు పెంచడం కానీ, వాళ్ళ సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వేతనం ఇస్తున్నారు. అసలు కొద్దిమందికి కనీస వేతనాలు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగుల సర్వీసులను కూడా వెంటనే క్రమబద్ధీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశ్లు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయంలో సమన్వయ కమిటీ సమావేశం చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం 2024 సందర్భంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనానికి తరలి వస్తారని తెలిపారు. వచ్చే భక్తులకు ఏర్పాట్లతో పాటు ఉచిత అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. లడ్డూ ప్రసాదంతో పాటు ఉచిత ప్రసాదాన్ని అందుబాటులో ఉంచినట్లు పారిశుద్ధ్యం నిర్వహణ పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 1వ తారీఖు భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేస్తారు స్వామివారి దర్శనానికి. దానికోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వాళ్ళకి దర్శనం చేపించి వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా చేయాలని ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మన ఈవో గారు వెంకటేష్ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు, సిఐ గారు మరియు పంచాయతీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, మన దేవస్థానానికి సంబంధించిన వైదిక కమిటీ వాళ్ళు, ఏఈఓలు, సుబ్బందులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చిత్తూరు నగరంలో ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయనందారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుపతి రోడ్డులోని అయ్యప్ప నగర్లో జరిగిన కార్యక్రమంలో విజయనందారెడ్డి జగన్ పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కటింగ్ చేసి 53,000 మంది డోక్రా మహిళలకు చీరలు, వారి కుటుంబ సభ్యులకు ప్యాంట్లు, షర్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలను దృష్టిలో ఉంచుకొని భారీ ఏర్పాట్లు నిర్వహించారు. సభ ప్రాంగణం మహిళల చీరల కోసం బారులు తీరారు. ఎటు చూసినా మహిళలు నిండిపోయారు. నగరంలో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎటు చూసినా డ్వాక్రా మహిళలతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు రెడ్డప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ గోవింద శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్, చిత్తూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రమ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఒక మేనమామగా పసుపు కుంకుమలాగా అందరికి బట్టలు పెడతాడు. అతనికి మనం ఇచ్చేదానికి మంది ఏం లేదు, మనం ఇవ్వాల్సినంత ఒకటి. తొందరలో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్లో మన దగ్గర ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటు వేసి 70,000 80,000 పక్కన పెడితే అతన్ని మనం అసెంబ్లీకి నుంచి పంపించి మన చిత్తూరులో పరిష్కారం కానీ చాలా వర్కులు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాము. చిన్న చిన్న విలేజ్లు పక్కన పలన్నేరు కానీ ఈ పక్కన పెనుగులాగా డెవలప్ అయిన దాంట్లో కూడా అర్థం కూడా చిత్తూరు డెవలప్ కాలేదు. మన విజయన్ గారిని అసెంబ్లీకి పంపిస్తే మన కోసం పోరాడతాడు. అతనికి ఏమి ఇవ్వలేనప్పుడే పేదల గురించి ఆలోచిస్తూ ఒక మార్కెట్ కానీ, ఒక హాస్పిటల్లో కానీ, ఒక ఆటో డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి నా వంతు ఏం చేయాలి, ఎలా చేయాలని అహర్నిశలు ఆలోచించే వ్యక్తిని మన అసెంబ్లీకి పంపించగలిగితే
ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారంటే పేదల పక్షపాతి కాబట్టి ఆయన మీద అభిమానంతో మనమందరం పేదలం కాబట్టి ఒక్కసారిగా ఆయనకు 100 సంవత్సరాల జీవితం నుండి 100 రోజులు ఉండాలని ఆయన మరిన్ని ఇప్పుడు 50 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాల జన్మదినాలు మళ్ళీ జరుపుకోవాలని కోరికతో ఈరోజు మన చిత్తూరులో ఈ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాం. నేను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేద్దాం ఇట్లా చేద్దామంటే నాకు ఇంత తండోపతండాలుగా వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. చూస్తామంటే ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దరిల్లిందా అనే విధంగా ఈరోజు చిత్తూరు భూభాగాన్ని దద్దరిల్లింపచేసిన ప్రతి మహిళా తల్లికి నా జీవితంలో నేను ఏమి చేసినా కూడా రుణం తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చిత్తూరులో శంఖారావం ద్వారా ఈ రాష్ట్రం అంతా వెలగలని ఇంతమంది మహిళా తల్లులు నిన్ను దీవిస్తా ఉన్నారు కాబట్టి మీ విజయానికి ఇక్కడి నుంచే శంఖారావం పూజిస్తా ఉన్నామని ఏ కార్యక్రమానికన్నా మహిళ ముందు పూజ చేస్తేనే అది శంఖారావం అవుతుంది. కాబట్టి చిత్తూరు నుంచే మీ విజయం ఎట్టుంటుంది అనేది రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది ఇంత అభిమానంగా వచ్చారంటే దాంట్లోనే తెలుస్తా ఉంది. ఈ పుట్టినరోజు పండుగ వేడుకలు సభాధ్యక్షులు విజయనైన్ ఆనందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఒక ఎత్తు. ఈరోజు ఇప్పుడే విజయానందరెడ్డి గారు చెప్పినట్టు చిత్తూరు జిల్లా నడి బొడ్డున శంకరరావాన్ని పూరించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన రోజున ఈ గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ జగనన్న అడ్డ 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ అని చెప్పి నిరూపించే విధంగా ఈ రోజు ఈ చిత్తూరు ప్రాంతంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు కావడం రాష్ట్రంలో మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోన పండుగలాగా సంక్రాంతి పండుగ అందామా, ఉగాది పండుగ అందామా, జాతర అందామా, క్రిస్మస్ అంటామా, కులాలకు మతాలకు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా అన్ని కులస్తులు అన్ని మతస్థులు అన్ని వర్గాల ప్రజలు బీద సాధ ముఖ్యంగా అందరూ కూడా జగనన్న జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే ఇంకా ఇలాగా ఇంకా 100 ఏళ్ళు ఆయన ఈ జన్మదినాన్ని జరుపుకోవాలనేసి ఆయన కన్న తల్లిదండ్రులు ముఖ్యంగా మన ప్రియతమ నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశించిన పథకాలు ఇప్పుడు కూడా ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని మళ్ళీ తెప్పించాలి, జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా విజయానంద రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు చిత్తూరు నుంచి కూడా పార్లమెంట్ లో కూడా ఈ రోజు చాలా డిసిప్లైన్ గా విజయానంద రెడ్డి గారి సమక్షంలో మేయర్ గారు ప్రతి ఒక్కరు అందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరుగుతోంది. ఒక్కసారిగా గట్టిగా చప్పట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైసీపీ నాయకులు భూపేష్ గోపినాథ్ ఆధ్వర్యంలో సంతపేటలో వైఎస్ జగన్ కేక్ని చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కుప్పం రెస్కో చైర్మన్
సెంధిల్ కుమార్ మరియు కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ హంద్రీ నివా కాలువలు పనులు పూర్తి చేసి 10 రోజుల్లో కుప్పంకు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలోని చిరు వ్యాపారస్తుల నుండి గేట్ వసూలు చేయబోమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండలి వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరి ప్రియతమ నేత మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి చోట రాష్ట్రమంతా కూడా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన చూపించినటువంటి మంచి మార్గంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంది. అందులోనూ కుప్పంలో అశేషమైనటువంటి మార్పులు ఎన్నో జరగడం, ఆ భగవంతుని ఆశీస్సులతో నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ కూడా మరొక 10 రోజుల్లో కుప్పం పరమ సముద్రం చేరబోతా ఉంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేను అనుసంధానించుకొని ఈరోజు ఆ వాటర్ రావడం నిజంగా కుప్పం ప్రజలందరికీ కూడా అతిపెద్ద గిఫ్ట్ అనేటటువంటి భావంతో మేమున్నాము. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీలో కూడా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా రెస్కో చైర్మన్ సెంధిలన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరగడం, అందరికీ కూడా ఇక్కడ గేట్ పాస్ ఏదైతే ఇది వరకు మున్సిపాలిటీకి కట్టి ఇక్కడ 30-40 రూపాయలు ప్రతి ఒక్క పూల వ్యాపారం చేసే వారి దగ్గర నుండి, ఈ స్ట్రీట్ హాకర్స్ దగ్గర నుండి, ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుండి అందరి దగ్గర నుంచి గేట్ వసూలు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉండేటటువంటి ఆ గేట్ పాస్ ని కూడా కంప్లీట్ గా వైప్ అవుట్ చేస్తూ ఒక్కరు కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ కూడా మేము మా రెస్కో చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు వాకర్ సౌకర్యం కోసం గంగినేని చెరువు కట్టపై మెరుగైన కొత్త లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ అరుణ తెలిపారు. చెరువు కట్టపై లైటింగ్ సామర్థ్యం పెంచే పనులు తనిఖీ చేశారు. చెరువు కట్టపై వాకింగ్ చేసేవారికి, మహిళలకు మరింత సౌకర్యవంతంగా ఉండడం కోసం లైటింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుగా 70 వాట్స్ బల్బుల స్థానంలో 150 వాట్స్ కొత్త బల్బులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కట్టమించిలోని వైఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వన్స్ మోర్ జగనన్న 2024 అంటూ పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కట్టమించి బాబీ, శివారెడ్డి, చిరంజీవి, మనోహర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సిద్ధు, జశ్వంత్ రెడ్డి, మనోజ్ తదితరులతో పాటు కట్టమించి పుర ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. Mama,
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత అధికారులు కలిసి పనిచేయాలని, జగనన్న పాల వెల్లువకు సంబంధించి పూర్తి స్థాయిలో సెంటర్లు ప్రారంభం కాని చోట వెంటనే పరిశీలించాలని, పౌర సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న వస్తువులు సరఫరాను ఎండియు ఆపరేటర్ల ద్వారా డిప్యూటీ తహసీల్దారు పూర్తి స్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఫస్ట్ ఆడుదాం ఆంధ్ర, రెండోది ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది ఒక ఐటమ్ ఉంది. మిగతా రెవెన్యూ రిలేటెడ్ మాట్లాడతారు. ఫస్ట్ ఆడుదాం ఆంధ్ర సంబంధించి నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ గారు మీ అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఐ థింక్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, కాన్స్టల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా రమ్మన్నాము. వాళ్ళు కూడా వచ్చుంటారు అనుకుంటున్నాము. అందరూ వెళ్ళి గ్రౌండ్స్ చూసుకొని తర్వాత ఈ ప్రిపేర్నెస్కి సంబంధించి ఇంక్లూడింగ్ పీఈటీ. సో ఇప్పుడు మీరు పీఈటీలు అందరూ కూడా గ్రౌండ్స్ వాళ్ళకి అటాచ్ చేసిన గ్రౌండ్స్లోకి వెళ్ళి అవన్నీ ఒకసారి చూసుకొని రమ్మని చెప్తాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.